ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వ పెద్దలు కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. చివరికి ఆ కేసు సుప్రీంకోర్టు చేరినప్పుడు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, కీలక స్థానాల్లో ఉండి ఏంటి ఆ మాటలు? ఇంకోసారి దీని మీద రాజకీయ విమర్శలు చేయకండి. సిట్ నియమిస్తున్న సిబిఐ, రాష్ట్ర పోలీసులు ఇద్దరు ఉంటారు, విచారణ చేసి ఈ విషయం తేల్చండి, ఎవరు దీని మీద మాట్లాడకండి అని చెప్పింది సుప్రీంకోర్టు. సరే, సిబిఐ విచారణ చేసింది, అవేమీ లేదు అని చెప్పింది. పాలకుల ఇగో దెబ్బతినిపోయింది. మేము అధికారంలో ఉన్నా, మాకు వ్యతిరేకంగా వచ్చింది. లేదనికి ఏమంటారు? అయినా కూడా ఇప్పుడు పాలకులు ఆగుతూ ఉన్నారా? సుప్రీంకోర్టు ఎట్లంటే అట్లా మాట్లాడకండి అని కూడా చెబితే పదే జంతువులకు విసిపెట్టి ఇప్పుడు లెట్రిన్ కడిగే కెమికల్ కలిపారు ప్రసాదంలో. ఏం మాట్లాడుతున్నారు? శ్రీశైలంలో కూడా కలిపారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుకుంటూ పోయి మళ్ళీ దీని మీద ఏకసభ్య కమిషన్లట. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ విచారణ కంటే ఇలా వీళ్ళు నియమించుకునే ఏకసభ్య కమిషన్లట. తాజాగా ఈరోజు బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నారు, ఏకసభ్య కమిషన్ ఎందుకు, త్రిసభ్య కమిషన్ వేయండి. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, ఇంకో బీజేపీ వాళ్ళతో ముగ్గురితో మీరు కమిషన్ వేసుకొని మీరు విచారణ చేసుకొని మీరు నివేదిక రాసుకోండి మీరే కంప్యూటర్ దగ్గర కూర్చొని. పక్క ఏకసభ్య కమిషన్ అట, మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. సో ఎన్ని అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళబోతూ ఉంది. వీళ్ళు మాట్లాడిన మాటలన్నింటినీ సుప్రీంకోర్టుకు చెప్పబోతూ ఉన్నారు. సిబిఐ నివేదిక గురించి చెప్పబోతున్నారు. వీళ్ళు నియమించబోయే ఏకసభ్య కమిషన్ ఇవన్నింటినీ కనుక సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాబోతూ ఉన్నారు. ఆ మేరకు త్వరలో ఒక పిటిషన్ అయితే వేయబోతూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇవన్నీ వినిపించాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏం మాట్లాడుతున్నారు అని, ఉప ముఖ్యమంత్రి కూడా ఏం మాట్లాడుతున్నారని. న్యాయస్థానాలు ఏది చూసినట్లు ఏదో మాటని వదిలేస్తారని వీళ్ళు ఇష్టరీతన నోటికి ఏది వస్తే మాట్లాడుతూ పోతున్నారు. సీరియస్లీ ఇప్పుడు జగన్ అయితే సుప్రీంకోర్టుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.